అక్కడ ఉండేటువంటి వాళ్ళు అనుకుంటున్నారు ఆ నగరంలో నీకు తమ్ముడని, నీ సఖుడని నీ ఇంటికి వచ్చాడు, గొప్ప సత్కారాలు పొందాడు, చివరికి పారిజాతాన్ని హరించడం ద్వారా ఇంద్రుడికి అన్యాయం చేశాడు. అయ్యయ్యో, కృష్ణుడు మన ఇంద్రుడికి మంచి చుట్టమే అని ప్రజలు చెవులు కోరుకుంటున్నారు. ఆ సమయంలో గుర్రాలకి జీను కట్టకుండా వేగంగా వెళ్ళాలి అనుకునేవాళ్ళు కొంతమంది అదుగో కృష్ణుడు, అదుగో కృష్ణుడు అని అంటూ భయపడిపోతున్నారట. చూసారా? అంటే ఇక్కడ ఏమిటో చూడండి, అష్టదిక్పాలకులు ఉన్నారు ఇంద్రుడి యొక్క చేతిలో. అటువంటి దేవేంద్రుడికి కేవలం ఒక మానవుడు సాటి వస్తాడా అని కొంతమంది అనుకుంటున్నారు. చూడండి ఎలా ఉంటుందో. కొంతమంది కత్తులు ఝుళిపిస్తున్నారు, కొంతమంది యుద్ధానికి భయపడే వాళ్ళని తిరస్కరిస్తున్నారు. మీకేంద్ర భయం, ఇంతమంది ఉన్నాం అని కొంతమంది. ఈ విధంగా అక్కడ ఆ యుద్ధ సంరంభంగా ఉంది, యుద్ధ ప్రయత్నాలు. ఇంతలో దేవేంద్రుడు నగరంలో ఉండేటువంటి ఏనుగుల సమూహాలన్నీ గొలుసులు తెంపుకున్నాయి. అయినా హఠాత్తుగా మేల్కొనడం వల్ల కళ్ళు చిరచిరలాడుతూ ఉంటే కదలకుండా నిలబడిపడ్డాయి ఆ ఏనుగులన్నీ. అప్పుడు ఆ మావటి వాళ్ళు అంకుశాలతో పొడిస్తే గాని కదలటల్లా. అంటే ఏనుగులకు కూడా అర్థమైంది, మనం వెళ్ళేది పరమాత్మ మీదకు యుద్ధానికి, మనం గెలవలేము, మనకి చావు మూడుతుందని. అందుకని గొలుసులు తెంపుకొని యుద్ధానికి సన్నద్ధమయ్యి కూడా మావటి వాళ్ళు పొడుస్తుంటే తప్ప ముందుకు కదలటల్లా ఏనుగులు. అంతలోకే ఈ కల్పవృక్షపు పువ్వుల నుండి తీసినటువంటి మద్యాన్ని తాగినటువంటి ఒక అమరుడు దగ్గరకు వచ్చి ఇంటి ముందున్నటువంటి ఇంద్రనీల మణులతో చేసినటువంటి గువ్వల గూట్లో తన ప్రతిబింబాన్ని చూసుకున్నాడు. కోపం వచ్చింది. నన్ను ఎదిరించే వీరుడు ఇంకొకడున్నాడా అని ఒక్కసారిగా కొట్టాట అద్దాన్ని. అంటే అద్దంలో ఈ మత్తు ఉండటం వల్ల శరీరంలో వాడెవడో ఇంకోడు వచ్చాడు తన్ని కొట్టడానికని ఆ అద్దాన్ని ఒక దెబ్బ కొట్టాట. అప్పుడు వాడి చేతిలో ఉన్న కత్తి కాస్త 2 ముక్కలైపోయింది. ఆ విరిగి పడిపోయినటువంటి ఆ ముక్కనే తీసుకొని యుద్ధానికి బయలుదేరాట ఆ మధోన్మత్తుడైనటువంటి వాడు, మధు గురలినటువంటి వాడు. ఇంకొక దేవత ఏ కారణం లేకుండానే ఊరికే అల్లెతాడు తెగిపోతున్నదట. తన యొక్క వింటికి కట్టిన అల్లెతాడు, నారి అంటారు దాన్ని, కారణం లేకుండానే తెగిపోతోంది. మామూలుగా శత్రువులు బాణాలు వేసి కొడితే ఆ విల్లు విరగటమో నారి తెగటమో జరుగుతుంది. అయినా కూడా విడిచిపెట్టకుండా యుద్ధోత్సాహంతో ఆ ధనస్సును పట్టుకొని మరొక చేతిలో ఇనప గుదియను పట్టుకొని యుద్ధభూమికి వచ్చాట. అంటే వాడికి అపశకునం ఎదురయ్యింది. శత్రువులు కొట్టకుండానే వింటి నారి ఊడిపోతోంది. దాన్ని మళ్ళీ బంధించుకొని బయలుదేరాడు వాడు. మరొకడికి అల్లెత్రాటిని ఎంత బిగిద్దామన్నా బిగుసుకోవట్లేదట వింటికి. అందువల్ల వాడు ధనస్సును విడిచిపెట్టేసి మంచి ఖడ్గం తీసుకొని బయలుదేరాట యుద్ధానికి. చూడండి, ఇక్కడ అందరికీ అపశకునాలే జరుగుతున్నాయి. మరొక వీరుడు యుద్ధం కోసం భార్య నుండి అనుమతి పొంది అంతకుముందు ప్రణయ కలహం వల్ల లభించనటువంటి కౌగిలింతను పొంది ఆనందంతో బయలుదేరాట. ఇంతకుముందు ఆ దంపతులిద్దరికీ ప్రణయ కలహం వచ్చింది. అందువల్ల ఇద్దరు ఎడమొహం పెడమొహంగా ఉన్నారు. ఇంతలోకే యుద్ధ వార్త తెలిసింది.
యుద్ధానికి సన్నద్ధమైనాడు భర్త. మరి వెంటనే మరి వీర నారి మరి పంపించాలి కదా భర్తని, అందుకని బిగియారా కౌగులించుకొని పంపిస్తూ ఉన్నది. మరొక దేవనాయకుడు ఈ విధంగా అంటున్నాడు, నన్ను కూడా యుద్ధానికి పంపు, ఆ గరుత్మంతుడి యొక్క రెక్కలు తెగ్గొట్టి నీకు కర్ణాభరణాలుగా తీసుకొస్తాను అని ఒక భార్యతో అంటున్నట్ట. చూసారా, ఈ విధంగా భార్యను ఊరడించి మంచి దండాన్ని ధరించి యుద్ధానికి బయలుదేరాట. అంటే ఆ గరుత్మంతుడి యొక్క రెక్కలు తెగ్గొట్టి ఆ రెక్కలతోటి నీకు చెవులకు ఆభరణాలు చేయిస్తానని చెప్పాడు ఒకడు. వీళ్ళందరూ ప్రగల్భాలే పలుకుతున్నారు. అప్పుడు మనోవేగంతో ప్రయాణించగలిగేటటువంటి గుర్రాలు పూల్చినటువంటి రథాన్ని మాతలి తీసుకొచ్చాడు. అప్పుడు ఇంద్రుడు అద్భుతమైన కవచాన్ని ధరించి గతంలో పులోముడు, వృత్రాసురుడు, బలాసురుడు మొదలైనటువంటి రాక్షస వీరులని సంహరించినటువంటి వాడు కదా, మంచి కవచాన్ని ధరించి ఇంద్రుడు యుద్ధాభిలాషతోటి బయలుదేరుతున్నాడు. ఆ తరువాత ఇంద్రుడి యొక్క గుర్రమైనటువంటి ఉచ్చైశ్రవం వచ్చింది. దాని మెడలో గంటలు అద్భుతంగా మెరుస్తూ ఉన్నాయి, మోగుతూ ఉన్నాయి. ఈ విధంగా దేవేంద్రుడు బయలుదేరాడు. ఆ ఉచ్చైశ్రవం మీద రేవంతుడు అనేటువంటి ఒక రౌతు ఎక్కాట. అంటే ఇంద్రుడి యొక్క చక్ర రక్షకులుగా ఉంటారు వీళ్ళంతా. ప్రభువైనటువంటి ఇంద్రుడితో పాటు వాడు కూడా బయలుదేరాడు. ఆ తరువాత ఇంద్రుడికి మరొక ఏనుగు ఉన్నది. అంటే ఆయన ఎక్కేటటువంటి ఏనుగు ఐరావతం. ఈ ఐరావతం కూడా తెల్లటి ఏనుగు, అష్టదిగ్గజాల యొక్క సంతతి అన్నమాట ఇది. అది ఎలా వచ్చిందిట? యుద్ధలక్ష్మి అనేటువంటి అంతఃపురపు మేడలాగా వచ్చి నిలబడింది. దానికి వాడి అయినటువంటి 4 దంతాలు ఉన్నాయి. ఆ 4 దంతాలు ఆ భవనానికి ఉన్నటువంటి 4 స్తంభాల్లాగా కనిపించినాయి. అలాగే ఆ ఏనుగు పైన పెద్ద పెద్ద పతాకాలు కట్టబడి ఉన్నాయి. మదజలం కారుతోంది. చిత్ర విచిత్రమైనటువంటి రంగులు కలిగినటువంటి చిక్కెళ్లతో ప్రకాశిస్తూ చూడడానికి ఆ ఏనుగు ఒక పెద్ద సౌధంలాగా కనపడింది. అంత పెద్ద ఏనుగు అది. ఆ తర్వాత అగ్నిదేవుడు వచ్చాడు. ఆయనకి 7 చేతులు ఉన్నాయి. ఎందుకని సప్త జిహ్వుడు కదా ఆయనకి. 7 చేతుల్లో తోమరము, శక్తి, చాపము, డమరకం, శృవం, వ్యజనం అనేటువంటి ఆయుధాలు ధరించాడు. ఆయనకి వాహనం పొట్టేలు. ఆ పొట్టేలు వాహనం ఎక్కి ఆయన కూడా దేవేంద్రుడి దగ్గరకు వచ్చేశాడు యుద్ధానికి సన్నద్ధుడై. ఆ తర్వాత యమధర్మరాజు తన భుజం మీద కాలదండాన్ని ధరించాడు. కోపం వల్ల కళ్ళు ఎర్రబడ్డాయి. మేఘంలో దాగి ఉన్నటువంటి మెరుపు తీగలను లేవనెత్తే విధంగా తన యొక్క మహిష వాహనం మీద గర్వంగా యుద్ధానికి బయలుదేరాడు యముడు. ఆ తరువాత నిరుతి. ఈ నిరుతి నైరుతి దిక్కుకి రక్షకుడుగా ఉండేటువంటి ఒక రాక్షసుడు. వీడికి కామరూప విద్య తెలుసు, కోరిన రూపం ధరించగలడు. రాక్షసులందరూ ఈయన్ని కొలుస్తూ ఉంటే మంచి మాంసాహారి అయినటువంటి ఈ నిరుతి కుముదము అనేటువంటి పేరు కలిగినటువంటి ఏనుగెక్కాడు. అతని ఏనుగు పేరు కుముదము. వాడి చేతుల్లో కత్తులు మెరుస్తూ ఉన్నాయి. యుద్ధకాంక్షతో బయలుదేరాడు. ఆ తర్వాత
వరుణదేవుడు, సముద్రానికి అధిపతి అయినటువంటి ఆ వరుణదేవుడు మొసళ్ళు, ఎండ్రకాయలు, తాబేళ్లు, వాటితో సమానమైన ముఖాలు కలిగినటువంటి అనుచరులతోటి భయంకరమైన వాళ్ళందరూ వెంట వస్తూ ఉంటే భుజం మీద ఒక అద్భుతమైన పాశాన్ని ధరించి రాజహంసను ఎక్కి యుద్ధానికి బయలుదేరాడు వరుణదేవుడు. వాయుదేవుడికి వాహనం లేడి. ఆయన లేడి వాహనాన్ని ఎక్కాడు, యుద్ధానికి వస్తున్నాడు. ఆ వాయుదేవుడి యొక్క శరీరం నుంచి వస్తున్నటువంటి వాసనలున్నాయే, ఆ వాసనలు ఆ దేవ సైనికుల యొక్క శ్రమని పోగొడుతోంది. గద తిప్పడం వల్ల ఎగజిమ్మబడినటువంటి మేఘాలు దిగ్గజాలకు తగిలి అవి చామరాల్లాగా కనిపిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత కుబేరుడి యొక్క కొడుకు నలకూబరుడు, మణిగ్రీవుడు, ఇద్దరు కొడుకులు. వాళ్ళిద్దరూ సైన్యాన్ని నడిపిస్తూ ఉంటే తళతళ మెరిసేటటువంటి కత్తితోటి ప్రకాశిస్తూ కుబేరుడు ఒక గుర్రం మీద ఇంద్రుడి పక్కన నిలబడ్డాడు వచ్చి. ఆ తర్వాత ఈశాన్య దిక్కుకు అధిపతి ఈశానుడు. ఆ ఈశానుడు నందిపైన ఎక్కి ప్రమథగణాలతోటి యుద్ధోత్సాహంతో రణభూమికి వచ్చాడు. కోపం రావడం వల్ల ఆ మహానుభావుడి యొక్క ఫాలభాగం అంతా ఎర్రబడింది. అది ఎలా ఉంది అంటే మూడవ కంట్లో పుట్టినటువంటి అగ్నిలాగా కనిపించింది. చేతిలో పదునైనటువంటి త్రిశూలాన్ని ధరించాడు. రంకెలు వేస్తున్నాడు ఆ నందీశ్వరుడు. ఆ నందీశ్వరుడి మీద ఈ శివుడు వచ్చాడు. ఈశానుడు అనేటువంటి పేరు కలిగినటువంటి మహానుభావుడైనటువంటి ఈశ్వరుడు వచ్చాడు. ఈ విధంగా అష్టదిక్పాలకులందరూ కూడా యుద్ధ సన్నద్ధులై వాళ్ళ ఆయుధాలు, వాళ్ళ వాహనాలు ఎక్కి అక్కడికి వచ్చేశారు. ఆ తర్వాత స్వర్గంలో ఉండేటువంటి పౌరులు కూడా ఆయుధాలు ధరించి, ఓ ఇంద్రుడా, ఇదిగో నేను మీ వెంట వస్తున్నాను అంటూ, ఆ శ్రీకృష్ణుడేంటి ఇట్లా చేశాడు, మీకు తమ్ముడేంటి అని అంటూ వాళ్ళంతా ఇంద్రుడి వెంట బయలుదేరారు. ఆ దేవలోకంలో ఉండేటువంటి వాళ్ళంతా. అప్పుడు ఇంద్రుడు కృష్ణుడిని గెలవాలనేటువంటి ఆశతోటి కృష్ణుడి మీదకి వెళ్ళడం ప్రమాదము అనేటువంటి ఆలోచన కూడా మనస్సులో చేయకుండా నగరం నుండి బయలుదేరాడు. ఆ ఇంద్రుడి పక్కన మరుద్గణాలు 49 మంది, 8 మంది వసువులు, విశ్వేదేవతలు, 11 రుద్రులు, 12 ఆదిత్యులు, అశ్విని దేవతలు మొదలైనటువంటి దేవ సైన్య గణాలు 33 కోట్లు మొత్తం. వీళ్ళంతా కూడా యుద్ధభారాన్ని మోసేటటువంటి గర్వంతో ప్రకాశిస్తూ దేవేంద్రుడు వెనకాల నడుస్తూ ఉన్నారు. మరి ఈ విధంగా యుద్ధ సన్నద్ధుడైనటువంటి దేవేంద్రుడి తోటి ఇంకా ఎవరు వచ్చారు అంటే చిత్రసేనుడు అనేటువంటి గంధర్వుడు మంచి అశ్వాన్ని ఎక్కువచ్చాడు. గంధర్వుల దగ్గర మంచి గుర్రాలు ఉంటాయి. అటువంటి వాడు ఇంద్రుడికి తోడుగా వచ్చాడు. ఈ విధంగా దేవతల యొక్క సైన్యం అనేక కోట్ల సంఖ్యలో నడుస్తూ ఉంది. ఆ సైన్యం యొక్క తాకిడికి ఆ బంగారు పర్వతం, మేరు పర్వతం మీద కదా ఇదంతా ఉంది, ఆ పర్వతం కూడా కదిలిపోతున్నది. అప్పుడు లెక్కలేనని తెల్లటి గొడుగులు నిరోధిస్తున్నప్పటికీ ఆ చామరముల యొక్క గాలికి తాకిడికి లేచినటువంటి దట్టమైనటువంటి ఆ బంగారు కొండ మీద ఉన్నటువంటి ధూళి 10 దిక్కుల్ని కంపేసింది. అంతా కూడా హేమ పర్వతం కదిలిపోయింది అంతగా. మరి ఆ తర్వాత ఏం జరిగింది తెలియాలంటే మనం రేపటిదాకా ఆగాల్సిందేను. అంతవరకు కృష్ణానుగ్రహంతో స్వస్తి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి.
అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.